హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. సందీప్ రెడ్డి వంగ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసిండు. అది స్ట్రాంగ్ వార్నింగ్. కానీ ఆ వార్నింగ్ ఎవరికి ఇస్తున్నాడో ఆ మేడం పేరు అయితే మెన్షన్ చేయలే. కాకపోతే సినిమా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి సందీప్ రెడ్డి వంగ ఎవరిని టార్గెట్ చేసిండు, ఎవరికి ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు అనేది ఈజీగా తెలిసిపోతుంది. విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ మన బాహుబలితో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో డార్లింగ్ ప్రభాస్తో పాటు దీపిక పడుకోనేని హీరోయిన్గా ముందుగా సెలెక్ట్ చేసిర్రు. అంటే దీపికని సెలెక్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆమె ఇండియన్ నెంబర్ 1 హీరోయిన్. తర్వాత మన డార్లింగ్ కట్అవుట్కి ఆమె ఈక్వల్గా సూట్ అవుతుంది. ఆ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. అందుకే దీపికని సందీప్ గారు హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఇక్కడికైతే బాగానే ఉంది. సో స్టోరీ నెరేషను, హీరోయిన్ క్యారెక్టరైజేషను, సినిమాలో హైప్ ఇచ్చే సీన్స్, సినిమాని పైకి లేపే సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్, అట్లాగే క్లైమాక్స్ సీన్స్, ఇట్లా ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ డార్లింగ్ ప్రభాస్తో పాటు అటు దీపికతో కూడా సందీప్ రెడ్డి షేర్ చేసుకున్నాడు. సో స్టోరీ విన్న తర్వాత దీపిక చాలా ఎగ్జైట్ అయింది. అంటే హీరోయిన్గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఒక ట్వీట్ కూడా చేసింది. ఏంటి అంటే, ఈ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టరు ఇంతవరకు సందీప్ రెడ్డి చేసిన అన్ని సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కన్నా ఇది చాలా మంచి హీరోయిన్ క్యారెక్టరు, చాలా డెప్త్ ఉన్న క్యారెక్టరు నాకు దొరకడం ఇట్స్ ఎ ప్లెజర్ అని ఒక ట్వీట్ కూడా చేసింది. ఆమె సన్నిహితులతో షేర్ చేసుకున్నది. అయితే దీపిక నెంబర్ 1 హీరోయిన్స్ ఇన్ ఇండియా. అంటే చాలా తక్కువ మంది యాక్టర్స్లో దీపిక పడుకొనే నెంబర్ 1 యాక్టర్. కేవలం యాక్టింగ్లోనే కాదు, ఎక్స్పోజింగ్లో, తర్వాత దాంతోపాటు రెమ్యునరేషన్ తీసుకోవడంలో నెంబర్ 1 యాక్ట్రెస్ ఇన్ ఇండియా. అయితే కేవలం రెమ్యునరేషనే కాదు, దాంతోపాటు వీళ్ళకి డిమాండ్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నెంబర్ 1 కాబట్టి వీళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తే అంటే ప్రేక్షకులు వీళ్ళని చూడడానికి వచ్చే ఒక సెట్ ఆఫ్ ప్రేక్షకులు ఉంటారు కాబట్టి వీళ్ళకి డిమాండ్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. అలాగే దీపికకు కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి. సో ఇక్కడే దీపికకు అండ్ సందీప్కి మధ్య ఒక తేడా వచ్చింది. అసలు వీళ్ళిద్దరి మధ్య తేడా దేనికే కారణమైన ఆ డిమాండ్స్ ఏవో మనం తెలుసుకుందాం. నెంబర్ 1 పని గంటలు. బేసిక్గా సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఎట్లా ఉంటారు అంటే స్కూల్కి పోయినట్లే. సినిమా అంటే కూడా వీళ్ళకి స్కూల్ అట్లనే. మార్నింగ్ పోతే ఈవినింగ్ రావాలి. 8 అవర్స్ కంపల్సరీ. 8 అవర్స్ అంటే అందరూ 8 అవర్స్ ఉండాలి. ఆ రోజు నీ క్యారెక్టర్ ఉంటే కంపల్సరీ సెట్లోనే 8 అవర్స్ ఉండాలి. కానీ దీపికకు ఇది నచ్చలే. దీపిక చెప్పింది ఏంటంటే 6 అవర్స్, నేను 6 అవర్సే ఉంటా, 8 అవర్స్ నా వల్ల కాదు అని చెప్పేసింది. నెంబర్ 2 తెలుగు మాట్లాడడం. బేసిక్గా ఏంది అంటే వాళ్ళ తెలుగు డబ్బింగు ఎవరైనా తెలుగులో చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఆ లిప్ సింక్ కానీ, తర్వాత ఆ చెప్పే దాంట్లో అర్థం కానీ, ఆ ఇంటెన్షన్ చాలా బాగుంటుంది. సో సందీప్ దీపికకు అడిగింది కూడా అదే, నీ తెలుగు డబ్బింగ్ నువ్వే చేయాలి. కానీ దీపిక దానికి ఒప్పుకోలేదు. ఎవరైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకొని నేనైతే తెలుగులో మాట్లాడను, తెలుగు డబ్బింగ్ చెప్పను అని దీపిక నెంబర్ 2 డిమాండ్. రెమ్యునరేషన్. దీపిక ఈ సినిమాకి 30 నుంచి 40 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. కేవలం రెమ్యునరేషనే కాదు, సినిమా ప్రాఫిట్స్లో షేర్ని కూడా అడిగింది. ఇక్కడే మన సందీప్ అండ్ టీమ్కి ఫ్యూజ్లు అవుట్ అయినాయి. సో ఇన్ని డిమాండ్స్ తోటి హీరోయిన్స్తో వర్క్ చేయడం అంటే సందీప్ మామూలుగానే అగ్రెసివ్. ఇన్ని డిమాండ్స్ వినేసరికి సందీప్కి మైండ్ బ్లాక్ అయింది. మేడంకి బాయ్ బాయ్ చెప్పేసిండు. ఎప్పుడైతే మేడంకి బాయ్ బాయ్ చెప్పేసిండో ఇక్కడే మేడం కన్నింగ్ మెంటాలిటీ బయటికి రావడం స్టార్ట్ అయింది. అండ్ ఎంబడే మేడంకి బాయ్ బాయ్ చెప్పిన ఎంబడే మన సందీప్ ఏం చేసిండంటే తృప్తి దిమ్నీని హీరోయిన్గా సెలెక్ట్ చేసేసుకున్నారు. అంటే స్పిరిట్లో తృప్తి దిమ్నీని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. అంటే దీపిక పడుకునే ప్లేస్ని ఇప్పుడు తృప్తి దిమ్ని రీప్లేస్ చేసింది. తృప్తి దిమ్నినే ఎందుకు అంటే ఆల్రెడీ యానిమల్లో తను ఒక రోల్ చేసి ఉంది కాబట్టి తన డెడికేషన్ నచ్చి సందీప్ తృప్తిని రీప్లేస్ చేశాడు. సో ఇక్కడే దీపిక పిఆర్ టీమ్కి మండింది. సో అప్పుడు వాళ్ళు ఈ సినిమాని బ్యాడ్ చేయడం ప్రారంభించారు. అంటే తృప్తికి ఈ సినిమాలోని ఆ హీరోయిన్ రోలు చాలా బోల్డ్గా ఉంటుందని, అసలు ఆ హీరోయిన్కి ప్రాధాన్యత ఉండదని తృప్తికి చెప్పడం ప్రారంభించారు. అంటే ఏమైనా చేసి వాళ్ళు తృప్తిని ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి పంపాలి, మళ్ళీ దీపికని ఈ ప్రాజెక్ట్లోకి ఇన్ చేయాలి అనేది వాళ్ళ ప్లాను.
అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు హీరోయిన్ క్యారెక్టర్ చాలా బోల్డ్గా ఉంటుంది అని చెప్పారు. మరి ముందు సందీప్ ఇదే క్యారెక్టర్ కదా దీపికకు చెప్పింది. అప్పుడు దీపికకు నచ్చి ఆమె ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అంటే సందీప్ రాసిన రోల్స్లో, ఇప్పటివరకు సందీప్ సినిమాల్లో రాసిన రోల్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టరైజేషన్ అని ఆమె సందీప్ గురించి పొగిడింది. మరి అప్పుడు ఈ హీరోయిన్ క్యారెక్టర్లో బోల్డ్ సీన్స్ ఆమెకు ఉన్నాయని తెలియదా? తెలుసు కదా. కానీ ఎప్పుడైతే ఈ సినిమా నుంచి బయటికి పంపించారో, ఈ సినిమా నుంచి తీసేశారో, అప్పుడు సినిమాని బ్యాడ్ చేయడం స్టార్ట్ చేసారు. కేవలం ఇది ఒకటే కాదు, ఆ సినిమాలోని ఏవైతే సీన్స్ దీపికతో సందీప్ డిస్కస్ చేశాడో, అంటే బేసిక్గా ఏంటి అంటే సినిమాలో హీరో హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి సినిమా డైరెక్టరు మొత్తం ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, క్యారెక్టర్ పర్సనాలిటీ ఏంటి, క్యారెక్టర్కి పడే సీన్లు ఏంటి, అంటే హై ఇచ్చే సీన్లు ఏంటి, ఇంటర్వెల్ బ్యాంక్స్ ఏంటి, తర్వాత క్లైమాక్స్ సీన్లు ఏంటి, అంటే ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ హీరోకి కానీ హీరోయిన్ కానీ సినిమా మీద ఒక ఐడియా వస్తుంది. సో అప్పుడు ఒకవేళ సినిమా నచ్చితే కంటిన్యూ అవుతారు, సినిమా నచ్చకపోతే టాటా బై బై చెప్తారు. అంతేగాని ఆ చెప్పిన సీన్లు ఏవైతే ఉంటాయో, చెప్పిన స్టోరీ ఏదైతే ఉంటుందో బయట వెళ్ళి డిస్కస్ చేయరు. ఎందుకు అంటే ఇది ఒక NDA సైన్ లాంటిది. అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది. కాకపోతే ఇది సైన్ చేయకపోయినా నమ్మకంతో నడుస్తుంది. సో నేను వచ్చి నీ మీద నమ్మకం పెట్టుకొని నీకు స్టోరీ చెప్పిన, నీకు నచ్చలేదు, నువ్వు బయటికి వెళ్ళిపోయినావు, అంతే ఉంటుంది, టాటా బై బై. కానీ వీళ్ళు ఏం చేశారు, దీపిక అండ్ దీపిక PR టీము ఈ సీన్లని, ఈ బాలీవుడ్లో కల్చర్ ఉంటుంది ఏంటంటే వాళ్ళందరూ సెలబ్రిటీస్ కలుస్తూ ఉంటారు, ఆ డిస్కషన్స్, ఆ టైంలో ఈ సీన్లని చెప్పడము, ఈ సినిమా మెయిన్ సీన్లని చెప్పడము, ఇవన్నీ చేయడం, అంటే లీక్ చేయడం. బేసిక్గా ఏంటంటే లీక్ చేస్తే ఏమవుతుంది, ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తి తగ్గుతుంది. అట్లా ఈ సినిమాని లో చేయడం, తక్కువ చేయడం, ఈ సినిమాని బ్యాడ్ చేయడము దీపిక అండ్ దీపిక PR టీం చేయడం ప్రారంభించింది. అయితే వాళ్ళు చేసిన దాంట్లో ఈ క్యారెక్టర్ చాలా బోల్డ్గా ఉంది అన్నారు. అప్పుడు దీపిక గత సినిమాలు చూడాలి మనం, దీపిక పడుకొనే పఠాన్ కానీ జవాన్ కానీ ఆ సినిమాలోని పాటలు అంతకన్నా బోల్డ్గా ఉంటారా? ఇక అంతకన్నా బోల్డ్గా ఎవరైనా చేస్తారా? సరే అది పక్కకు పెడితే గెహరాయియాన్ అని ఒక వెబ్ సిరీస్ చేసింది దీపిక పడుకొనే. ఆ వెబ్ సిరీస్ చూస్తే పోర్న్ వీడియోలు చూసే అవసరం లేదు. అంటే అడల్ట్ సినిమాలు ఎవరైతే చూడడానికి ఇష్టపడతారో ఆ గెహరానియన్ వెబ్ సిరీస్లో మొత్తం అడల్ట్ కంటెంటే ఉంటుంది. ఇక దానికన్నా ఎక్కువ ఈ సినిమాలో ఉంటుందా? సందీప్ రెడ్డి వంగ దానికన్నా ఎక్కువ పెడతాడా బోల్డ్? కేవలం సినిమాని బ్లేమ్ చేయడము, ఆ హీరోయిన్ పాత్రలో నుంచి తృప్తిని తప్పించాలి అనే ఒక దురాలోచనతోటి వీళ్ళు దీపిక అండ్ దీపిక PR టీము ట్రై చేయడం ప్రారంభించింది. సో మనం ఒకటి ఆలోచిస్తే ఒక సినిమాని రాయడానికి డైరెక్టర్ ఎంత కష్టపడతాడు, ఎంత టైం పెడతాడు, ఎన్ని ఎఫర్ట్స్ పెడతాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతాడు ఆ స్టోరీ కోసం. ఆ స్టోరీ మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఉంటాడు. అంటే సంవత్సరాలు రాసిన స్టోరీ, ఆ స్టోరీ మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఉంటాడు. ప్రొడ్యూసర్ ఆ స్టోరీ మీద ఎంత పెట్టుబడి పెడతాడు. సో ఇట్లాంటి చిల్లరలు, క్యారెక్టర్ లేని వాళ్ళు ఆ సినిమా గురించి, ఆ సినిమాలోని ఆ డైరెక్టర్ రాసుకున్న సీన్ల గురించి బయట ప్రచారం చేస్తే, ఆ సీన్లన్నీ లీక్ చేస్తే ప్రేక్షకుడు సినిమాకి ఎట్లా పోతాడు? సినిమాకు పోయిన ప్రేక్షకునికి నెక్స్ట్ వచ్చే సీన్ ఇదే కదా అంటే వానికి ఆ సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ ఎక్కడుంటాయి, ఆ సినిమాని ఎట్లా ఎంజాయ్ చేస్తాడు? సినిమా అనేది కొన్ని కోట్లలో వ్యాపారం. ప్రభాస్తో సినిమా అంటే మినిమం 200-300 కోట్ల వ్యాపారం. ఈ సినిమా ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు అవుతుంది. అంటే ఇట్లాంటి సినిమా, ఇన్ని కోట్ల బడ్జెట్, ఆ సినిమా అంటే ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు బతుకుతాయి. ఒక సినిమా తీస్తున్నాడంటే డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఎన్నో కుటుంబాలు ఆ సినిమా మీద నెలలు, అంటే కొన్ని సినిమాలు రాజమౌళి లాంటి వారు సినిమాలు 2-3 సంవత్సరాలు తీస్తారు. 2-3 సంవత్సరాలు కొన్ని వందల ఫ్యామిలీలు బతుకుతాయి. సో వీళ్ళ వల్ల దీపిక అండ్ దీపిక PR టీం వీళ్ళ లాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఆ సినిమాలోని సీన్స్ లీక్ అయితే ఇప్పుడు వాళ్ళు పడ్డ కష్టమంతా, అంటే ఆ సినిమా మీద వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అంతా బూడిదలో వచ్చిన పన్నీరే కదా. వీళ్ళు ఏం చేస్తుర్రు అంటే సమాజానికి ద్రోహం చేస్తుర్రు ఇండైరెక్ట్గా. ఎందుకంటే
ఒక సినిమా నడవకపోతే చాలామంది బాధపడతారు. ప్రొడ్యూసర్ నష్టపోతాడు, తర్వాత ఆ సినిమాలో నటించిన హీరోయిన్లకు తర్వాత క్యారెక్టర్స్ రావు, ఆ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు వేసిన వాళ్ళకి తర్వాత సినిమాలు దొరకడం కష్టమవుతుంది, వాళ్ళందరికీ జీవనోపాధి లేకుంటుంది కేవలం ఇట్లాంటి వాళ్ళ వల్లనే. సో సందీప్ రెడ్డికి మండింది. మామూలుగానే సందీప్ రెడ్డి చాలా అగ్రెసివ్. సో ఇట్లాంటి పనులు చేస్తే ఆయనకు మండుతుంది. ఆయన ఎవరిని లెక్క చేయడు. సో సింపుల్గా ఒక ట్వీట్ పెట్టిండు. ఆ ట్వీట్లో ఏంటంటే దీపికా పడుకొనే పేరైతే తీయలే, ఎందుకంటే మనందరికీ దీపికా పడుకొనేనే అని తెలుసు. పేరు తీయకుండా ఇట్లాంటి వాళ్ళు ఫెమినిజం గురించి, మహిళల గురించి మాట్లాడతారు. అంటే మహిళల సాధికారత, మహిళల అధికారాలు, వీటి గురించి ఇట్లాంటి వాళ్ళు ఫైట్ చేస్తారు అని దీపిక పిఆర్ టీమ్ని ఒక రేంజ్లో వేసుకున్నాడు. అండ్ మామూలుగా కాదు, మీరు సినిమా స్టోరీ మొత్తం బయట చెప్పినా పర్లేదు, నేను సినిమా తీస్తా అని ఒక వార్నింగ్, ఒక ఛాలెంజ్ లాంటిది ఇచ్చిండు. నిజంగా సందీప్ రెడ్డి గట్స్కి మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మనం ఎంతో ప్రేమించి రాసుకున్న స్టోరీ, ఎంతో ఇష్టపడి రాసుకున్న క్యారెక్టర్స్, అవి వాటిని ఒకరు లీక్ చేస్తుంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటే ఇట్లా మాట్లాడతారు. స్టోరీ అనేది ఒక డైరెక్టర్ బేబీ, డైరెక్టర్ కళ. ఆ కళని తొక్కుతుంటే, చంపుతుంటే వాళ్ళు ఎంత బాధపడతారు. సో ఫ్రెండ్స్, మీరు దీపిక పడుకోనే గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఇంత బ్యాడ్గానా ఆమె పిఆర్ టీమ్ బిహేవ్ చేయడము, ఒక డైరెక్టర్ కళని తొక్కిపాడేయడము, ఆమెకు నచ్చలేదని, ఆమెకు కావాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని, ఆమె డిమాండ్లకు ఒప్పుకోలేదని, ఆమెను సినిమా నుంచి తీసేసిర్రని పగబట్టడము, పగబట్టి ఆ సినిమాని చంపేద్దాం అనుకోవడము ఎంతవరకు సమంజసము? మీ అభిప్రాయాలు కమెంట్ సెక్షన్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. టేక్ కేర్, బాయ్.